ఫలన విశేషరావు యథా రాజా తదా ప్రజ అనేటువంటి దాన్ని నెగిటివ్ సెన్స్లో పోలుస్తూ ఉంటారు. కానీ పాలకులు మంచివాళ్ళు, పరిపాలన దక్షులు అయితే ప్రజలు అద్భుతాలు సృష్టిస్తారు అనేది అనంతపురంలో బయటపడింది. ఎక్కడో కాశ్మీర్లో చల్లని ప్రదేశంలో పండేటువంటి యాపిల్స్ని అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో, కరువు జిల్లాలో పండిస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అని అంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 2024లో ఆయన హంద్రీ నివాతో పాటు అనేక రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన ముగించేశారు. కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లారు, పొంగునూరు మీదుగా కుప్పం వరకు తీసుకెళ్లారు. ఇవాళ రాయలసీమ అంతా కూడా హార్టికల్చర్ హబ్ అయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అరటి తోటలు, మామిడి తోటలు, బత్తాయి తోటలు, యాపిల్ ఇప్పుడు యాడ్ అయింది. హార్టికల్చర్కి హబ్గా మారిపోయింది రాయలసీమ. ఎకరం భూమి కనీసం 30 లక్షల నుంచి 3 కోట్ల దాకా రాయలసీమలో. మరి గతంలో ఎప్పుడన్నా విన్నామా ఈ రేట్లు? అంటే ఇప్పుడు ఉన్నాయని చెప్పి రాయలసీమకు సంబంధించినటువంటి రైతులు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇదంతా ఎలా సాధ్యమంటే, సమర్థుడైనటువంటి నాయకుడు, పరిపాలనా దక్షుడు ఉంటే ప్రజలు ఏ విధంగా కష్టపడతారు, ఏ విధంగా మిరాకిల్స్ సృష్టిస్తారు అనే దానికి నిదర్శనం. సో యాపిల్ అనంతపురంలో పండిస్తూ ఉన్నారు. దాదాపు ఎకరానికి టన్ను దిగుబడి వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. కిలో 170 రూపాయల నుంచి నాణ్యమైనవి 120 రూపాయలకి మధ్యస్థం అమ్ముతున్నారు. దాంతో లాభాల బాట పడుతూ ఉన్నారు రైతులు. ఇదంతా కూడా అచీవ్మెంట్ కింద బయటకు వచ్చేసింది న్యూస్. పెద్ద అచీవ్మెంట్ అనంతపురంలోని. ఎందుకనంటే నిజంగా కూడా పెద్ద అచీవ్మెంటే. కారణం ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు 2004 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ గారు జోలి పెట్టారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఢిల్లీ నేతలు వచ్చి, కరువు ప్రాంతం కాబట్టి అక్కడ ఏం పంటం లేదు, ఆకలి చావులు ఎక్కువైపోయాయి అని చెప్పి అక్కడ జోలి పెట్టారు. రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లాలో అంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది అక్కడ. అలాగే నీటి మట్టం లోపల ఎక్కడో ఉంటుంది. అంటే బోర్లు వేసినా నీళ్ళు పడవు అంత ఈజీగా. ఇవాళ నీటి మట్టం పెరిగింది. దాదాపు 8 మీటర్లు నీటి మట్టం పెరిగింది. దానికి సంబంధించిన నీటి యాజమాన్య పద్ధతులని అనుసరిస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన గైడెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఇస్తూ ఉంది. సో ఇప్పుడు కరువు అనేది అక్కడ లేదు. తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయి, సాగు చేయడానికి సాగునీరు ఉంది, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, పంటలు పండిస్తూ ఉన్నారు. సస్యశ్యామలంగా రాయలసీమ కనిపిస్తుంది అనే దానికి ఉదాహరణ అనంతపురంలో ఉండేటువంటి యాపిల్ తోటలే ప్రత్యక్ష నిదర్శనం. అక్కడ రైతులు ఏమంటున్నారు, అసలు ఏ రైతు ఇలాంటి అచీవ్మెంట్ సాధించారు అనేది విస్తృతంగా మీడియాలో వచ్చింది. దాన్ని ఒకసారి చూద్దాం. అసలు ఏంటి ఈ రాయలసీమ యాపిల్ అనేది. ఏపీలోనూ యాపిల్ పంట, రాయలసీమలో తోటలు వేసినటువంటి రైతులు. అనంత యాపిల్ పేరుతో గిఫ్ట్ ప్యాక్లుగా అమ్మకాలు. అనంత యాపిల్ పేరుతోటి గిఫ్ట్ ప్యాక్లుగా ఇప్పుడు మార్కెట్ చేస్తున్నారు. అక్కడ సాగు ప్రోత్సాహానికి అధ్యయనం, ఉద్యాన శాఖ డైరెక్టర్. చల్లని మంచు ప్రదేశాల్లో పండే యాపిల్ పంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. ఉద్యాన పంటలకు నిలయంగా మారిన రాయలసీమలో యాపిల్ సాగు ప్రారంభమైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె, కుందుర్చి, పెద్ద పప్పూరు మండలాల్లో 3 రైతులు యాపిల్ సాగు చేపట్టారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. స్థానిక పరిస్థితుల్లో బాగా దిగుబడినిచ్చే కాశ్మీర్ లో చిల్లీ డెలిషియస్ కేఎల్డి అంటారు దాన్ని రకాన్ని, కేఎల్డి రకాన్ని రైతులు పండిస్తున్నారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి 2.5 ఎకరాల్లో యాపిల్ వేశారు. 2024 జూలైలో 1500 మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ఖరీదు 280. మొక్కలకు పశువుల కంపోస్ట్తో పాటు యూరియా, పొటాష్, ఫాస్ఫేట్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. తెగుళ్ళు, కీటకాలు ఆశించకుండా కాయలకు కవర్లు తొడుగుతున్నారు. డిసెంబర్లో పూతకు వచ్చినటువంటి చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకు వచ్చాయి. మొదటి పంట కాస్త తక్కువగా ఉన్న ఎకరానికి
సుమారు టన్ను దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ యాపిల్ పండ్లు కాశ్మీర్ యాపిల్ కన్నా తీయగా రుచిగా ఉన్నాయని రైతులు తెలిపారు. మార్కెట్లో నాణ్యమైనటువంటి ఈ పండ్లకు కిలో 170, మధ్యస్థ రకం అయితే 120 దాకా పలుకుతుంది. దానిమ్మ మాదిరిగానే రెండో ఏడాది నుంచి కోత ప్రారంభమవుతుంది. ఎక్కడో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో పండే యాపిల్ ఇప్పుడు ఏపీలోనూ ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. దిగుబడి పెరుగుతుంది. సరైనటువంటి యాజమాన్యంతో రానున్న రోజుల్లో సీమలో యాపిల్ దిగుబడి మెరుగుపడుతుందని ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురం జిల్లాలో మొదటిసారి సాగైన అనంత యాపిల్స్ను పండ్ల గిన్నెగా గిఫ్ట్ ప్యాకెల్గా చేసి విక్రయిస్తున్నారు. మంచి రుచిగా ఉండడంతో స్థానికంగా మంచి డిమాండ్ వచ్చింది. ఇటీవల అనంతపురంలో జలధార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన అనంత యాపిల్ గిఫ్ట్ ప్యాక్ను పరిశీలించి ఏపీలోనూ యాపిల్ సాగు చేపట్టడాన్ని ప్రశంసించారు. అధిక ఉష్ణోగ్రతలు ఉండే అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లోనూ హార్డ్ జోన్ యాపిల్ ఉత్పత్తిపై పరిశీలన కోసం ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంత యాపిల్పై అధ్యయనం చేసి రానున్న రోజుల్లో రాయలసీమతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ యాపిల్ సాగును ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో మార్తాడు గ్రామంలో సాగు చేసిన యాపిల్ పండును చూపిస్తున్నటువంటి రమణారెడ్డి రైతు. అతను వ్యాపారి నుంచి రైతు దాకా ఆయనే. అనంతపురం జిల్లా పేరు చెప్తేనే మండే ఎండలు, కరువు గుర్తొస్తాయి. అలాంటి నేలపై మంచు ప్రాంతాల్లో పడిన యాపిల్ను సాగు చేసి విజయం సాధించారు. రైతు రమణారెడ్డి 2.5 ఎకరాల్లో 1500 యాపిల్ మొక్కలు నాటి తొలి పంటను టన్ను 1,50,000కు విక్రయించి ఔరా అనిపించుకున్నారు. రమణారెడ్డి అనంతపురం నగరంలోని సిండికేట్ నగర్లో ఉంటూ మగ్గం నేస్తూ పట్టుచీరల వ్యాపారం చేశారు. వ్యాపారంలో వచ్చిన లాభాలతో గార్లదిన్న మండలం మార్తాడు, కోటంక గ్రామాల్లో 13 ఎకరాలు కొన్నారు. తొలుత 4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, మరో 3 ఎకరాల్లో ఖర్జూర పంట వేసి లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత యాపిల్ పంట సాగు చేసిన ఉష్ణోగ్రతలు అనుకూలించగా దిగుబడి రాలేదు. అయినా వెనక్కి తగ్గకుండా అనంతపురం జిల్లా వాతావరణానికి తట్టుకునే యాపిల్ రకాల కోసం యూట్యూబ్లో శోధించి ఇక్కడికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ఇజ్రాయెల్లో కూడా యాపిల్ పండిస్తున్నారని తెలుసుకున్నాడు. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఉన్న తన స్నేహితుడి ద్వారా కేఎల్డి రకం యాపిల్ మొక్కలు పెంచుకున్నాడు. 2.5 ఎకరాల మొక్కలు నాటారు. ఏడాదికి పూత వచ్చి పిందెలు వచ్చాయి. యాపిల్ విరగకాయడంతో ఒక్కో మొక్కకు 130 నుంచి 150 పిందెలు ఉంచి మిగిలిన వాటిని తొలగించాడు. దీంతో ఉన్న కాయలు నాణ్యంగా లావుగా వచ్చాయి. మొదటి కోతలో కేజీ 150 చొప్పున బెంగళూరులో మోర్ మార్ట్కు 1 టన్ను విక్రయించాడు. యాపిల్ సాగు ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన సలహాలు ఇస్తానని చెప్తున్నాడు. ఏ నెంబర్ అది చూడండి, 9490856368. సో ఈ నెంబర్ ఇది 9490856363కి ఫోన్ చేస్తే రమణారెడ్డి గారు మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు. సో ఆయన సాధించారు. 2024 ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించినటువంటి విజయంగా ఇది కనిపిస్తుంది. రైతు సాధించినట్టు ఆయన వ్యక్తిగతమైనటువంటి విజయమే అది. కానీ ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం నీటిని సాగు అక్కడికి ఇస్తుంది, నీటి సరఫరాని. ఆ కారణం చేత రైతులు ధైర్యంగా అక్కడ దానిమ్మ చెట్లు, చీనీ చెట్లు, అలాగే యాపిల్, అరటి, ఇలా ఉద్యాన పంటలకి హబ్గా మారిపోయింది రాయలసీమ. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయటం, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సో ఇప్పుడు సస్యశ్యామలంగా రాయలసీమ కనిపిస్తుంది. దాంట్లో ఎక్కడో కాశ్మీర్లో పండాల్సిన యాపిల్ రాయలసీమలో అనంతపురంలో పండుతున్నాయి అంటే కరువు ప్రాంతంలో. దీన్ని ఒక అద్భుతంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది, అద్భుతం కూడా. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.